వెంకటేశాయ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దేవతలు, ఋషులు, ఎంతోమంది మహానుభావులు అదృశ్య రూపంలో కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రంలో నివసిస్తూ ఉంటారు. తరువులుగా, శిలలుగా ఉంటారు. పరమ పవిత్రమైనటువంటిది తిరుమల క్షేత్రం. అటువంటి శ్రీనివాస స్వామి కలవు వెంకటనాయక అని ఈ కలియుగంలో సర్వపాపములు హరించేటువంటి స్వామి సన్నిధి నుంచి మనం చక్కగా మార్గశీర్ష మాసంలో పరమ పవిత్రమైనటువంటి భాగవత వృత్తాంతాలన్నీ శ్రవణం చేస్తూ ఉన్నామంటే ఇది మన పూర్వజన్మ భాగ్యం. భక్తుని యొక్క లక్షణం ఎలా ఉండాలో చెబుతారు. ఆహ్లాద సీత నేత్రాంబు పులకీకృతగాత్రవాన్ సదా పరగుణావిష్ట ద్రష్టవ్య సర్వదేహిభిః. భగవంతుని స్మరణ కలగంగానే శరీరమంతా కూడా పులకితమై గగుర్పాటు వచ్చి ఆనందాశ్రువులు కన్నుల వెంట ధారగా కారుతూ ఉంటే ఓ పరమాత్మ, పరంధామ అని ఆ స్వామి గుణాల పట్ల ఏకాగ్రతగా మనస్సు నిలిపేటువంటి వాడే భక్తుడు. ఈ ప్రపంచంలో అందరూ కూడా భగవంతునకు దాసులే. దాసభూతా స్వతః సర్వే ఆత్మానః పరమాత్మనః. సమస్తమైనటువంటి జీవులు ఆ పరమాత్మకు దాసులే. దాసభావం అనేటువంటిది పరమాత్మకు ఎంతో ఇష్టం. నిత్య జీవితంలో కూడా అహంకారాన్ని, క్రోధాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు భక్తి మార్గాన్ని తొందరగా అందుకోగలుగుతారు. ఏదైనా కార్యంలో విజయం గనక కలిగినట్లయితే ఇది నా వల్లే జరిగింది, కష్టం కలిగితే నాకు సంబంధం లేదు, ఎదుటి వాళ్ళ యొక్క పొరపాటు వల్ల జరిగింది, నేనెంతటి వాడిని, నా సామర్థ్యం ఏమిటి అని చెప్పి అహంకారంతో బాధపడేటువంటి వాళ్లకు భక్తి మార్గం అంత తొందరగా అర్థం కాదు. మనకు రామాయణంలో గమనించినట్లయితే శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత భరతుడు అనుకుంటాట, నమంధరాయాః నచ మాతురస్యాః దోషో నరాజ్ఞః నచ రాఘవస్య మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ వనప్రదేశే రఘునందనస్య. రాముడు అరణ్యానికి వెళ్ళడానికి ఆ పాపం ఎవరు చేశారు? మంధర చేసిందా? కాదు. నా తల్లి కైక వల్ల కలిగిందా? లేదు. లేదా శ్రీరామచంద్రమూర్తి ఏమన్నా పొరపాటు చేశాడా? లేదు. ఇటువంటి దుఃఖకరమైనటువంటి సన్నివేశం ప్రజలందరినీ కూడా భూలోక చంద్రుల్లా ఆహ్లాదపరిచేటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపమే, ఇది నా వల్ల జరిగింది. ఇలాగా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఇందులో నా వంతు ఎంతవరకు ఉన్నది, నేను ఎంతవరకు పొరపాటు చేశాను అనే విషయాన్ని ఆలోచించిన వాళ్ళు మహాత్ములని పిలువబడతారు. మహాత్ములంటే తమ తప్పుని తాము నిరంతరము కూడా అన్వేషిస్తూ ఎదుటి వాళ్ళల్లో ఉన్నటువంటి గుణాల్ని వెతకటానికి, పరిశీలించడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు మహాత్ములు. తప్పు ఒప్పుకున్నటువంటి వాళ్ళు దుష్టులు కాదు, నిరంతరము కూడా తమ తప్పును అన్వేషించేటువంటి వాళ్లే మహాత్ములు. మరి సీతాదేవి కూడా అలాగే చెబుతుంది, మమైవ దుష్కృతం కించిన్మహదస్తి న సంశయః. రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకుని వెళ్ళి అశోకవనంలో పెట్టినందువల్ల ఆవిడ ఎంతో దుఃఖపడుతోంది. దానికి కారణం ఏమిటి అంటే నా స్వయంకృతాపరాధమే,
నాలోనే ఏదో పొరపాటు ఉంది, నేను చేసినటువంటి పొరపాటుకి అందరినీ కూడా నిందించడం అనేది తప్పు అని ఆ తల్లి అనుకుంటుంది. మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క మానసికమైనటువంటి లక్షణాలు ఇంత ఉదాత్తంగా గొప్పగా ఉంటాయి. కాస్త చదువు అబ్బి పాండిత్యం వచ్చి 4 డబ్బులు వెనకేసుకుని 10 మంది స్తోత్రం చెయ్యంగానే మనమేదో లోకాలన్నీ జయించినటువంటి భావన పొందకుండా ఫలములతో పుష్పములతో నిండిన కొద్దీ వృక్షం ఏ విధంగా ఒదిగి ఉంటుందో ఆ విధమైనటువంటి చక్కని వినయ సంస్కారములతో కూడినటువంటి వాళ్ళు పరమాత్మునకు అత్యంత ప్రీతిపాత్రులు. పూర్వం భారవి అనే పేరు కలిగేటువంటి ఒక కవి ఉన్నట్టండి. ఆయన చాలా చిన్న వయస్సులోనే ఎంతో ప్రజ్ఞ సంపాదించాడు. చాలా తేలికగా గొప్ప గొప్ప శ్లోకాలు ఛందోబద్ధంగా చెప్పేస్తున్నాడు. బయటకు వెళ్ళంగానే అందరూ కూడా అబ్బా భారవి చాలా గొప్పవాడు, ఎంతో అందంగా శ్లోకాలు చెబుతున్నాడు, వీటిల్లో ఉన్నటువంటి అర్థాలు పరమార్థాలు ఇంత వయసులో ఇతనికి అలవట్టం అనేది గొప్ప అని చెప్పి సన్మానాలు చేస్తున్నారు. వాటికి బాగా అలవాటు పడ్డాడు. ఇంటికి రాగానే తండ్రి మాత్రం ఆ పిల్లవాడిని చూచి ఏమంత బాగాలేదు, నువ్వు ఇంకా కృషి చెయ్యాలి, ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు అని నిరుత్సాహపరుస్తున్నాడు. అలాగా నిరుత్సాహపరుస్తూ ఉండేటప్పటికీ ఆ పిల్లవాని మనస్సులో తండ్రి మీద ద్వేషం బయలుదేరింది. అందరూ మెచ్చుకుంటున్నారు, నేను గొప్పవాడిని అంటున్నారు, మరి నా తండ్రి ఎందుకని నన్ను నిందిస్తున్నాడు? ఈ స్తోత్రముల వల్ల కలిగినటువంటి ఆనందం విమర్శని తట్టుకోలేకపోయింది. విమర్శ చేసినటువంటి వాడు తన హితాన్ని కోరేటువంటి తండ్రి అయినప్పటికీ కూడా అతని మనస్సులో దుఃఖం ఆగటం లేదు. ఆ క్రోధం ఎంతవరకు వెళ్ళిందంటే తండ్రిని ఏ విధంగా అయినా సరే చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. ఎందువల్లంటే స్తోత్రానికి ఉన్నటువంటి మహత్త లాంటిది. తమ కార్యాన్ని సాధించుకోవటం కోసం చాలామంది స్తోత్రం చేస్తూ ఉంటారు. స్తోత్రాలు అనేవి దేవతలకు మాత్రమే పరిమితము. ఒక మహారాజు గారు ఉన్నారు, ఆయన పక్కన స్తోత్రం చేసేవాళ్ళు 2 ఉంటారు. ఎందుకుంటారు వాళ్ళు అంటే, మహారాజు గారికి ఎప్పుడన్నా నేను మానవుణ్ణి కదా, మనిషినే వీళ్ళలాగా, వీళ్ళకి నాకు తేడా ఏముంది, ఇంత పెద్ద భూమినంతా నేను పరిపాలించగలనా అనే అనుమానం వస్తే అతని సామర్థ్యం సన్నగిల్లుతుంది. కాబట్టి అది రాకుండా ఉండడానికి, అతన్ని ఉత్సాహపరచడానికి అప్పుడప్పుడు స్తోత్ర పాఠాలు చేస్తూ అతన్ని ఉత్సాహపరచడానికి తప్ప అందులో నిజాలు ఎంతవరకు ఉంటాయి. కాబట్టి స్తోత్రం అనేటువంటిది పరమాత్మనకు చేయవలసిందే తప్ప సామాన్య మానవులకు ఒక పరిధి దాటితే అది మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని నశింపజేస్తుంది. అలాగే ఈ పిల్లవాడు కూడా తండ్రి మీద ద్వేషం పెంచుకున్నాడు. ఆ తండ్రి తిడుతున్నాడని తండ్రిని చంపేయాలని చెప్పి తండ్రి భోజనం చేస్తూ ఉంటే అటక మీదకి ఎక్కి రోలు పట్టుకుని కూర్చున్నట్టండి ఆ తండ్రి శిరస్సు మీద వేయటానికి. అదే సందర్భంలో తండ్రి భోజనం చేస్తూ ఉన్నాడు. తల్లి అడుగుతోంది భార్య, ఏమండి మన పిల్లవాడు గొప్ప పండితుడే, 10 మంది చేత ప్రశంసలు పొందుతున్నాడు, మీరు ఎందుకండి వాడిని విమర్శిస్తారు అంటే అప్పుడు ఆయన అన్నట్ట, ఓసి పిచ్చిదానా, వాడు రాసినటువంటి ఆ శ్లోకం చూడు ఎంత బాగుందో, ఇలా ఎవరన్నా రాయగలరా? నా కుమారుడు కాబట్టి రాయగలిగాడు. ఎప్పుడైతే మనం పిల్లల్ని స్తోత్రం చేస్తామో వాళ్ళ అభివృద్ధి అంతటితో ఆగిపోతుంది. కాబట్టి మనం ఇంకా కష్టపడి అనాలి తప్ప మనం పొగడకూడదు పిల్లవాడిని అని చెప్పేటప్పటికీ ఆ పైన ఉన్నవాడికి జ్ఞానోదయం అయింది. గబగబా దిగి వచ్చి తండ్రి 2 కాళ్ళు పట్టుకుని, నాన్నగారు క్షమించండి అన్నాడు. పర్వాలేదులే నాయన, ఏదో తెలియక చేశావు. కాదు, నేను ఇంత పాపాత్ముడిని, మీరు నన్ను శిక్షించాల్సిందే. పర్వాలేదు. కుదరదు, శిక్షించాల్సిందే. అయితే నీకు శిక్ష 6 నెలలు అత్తగారింట్లో ఉండిరా అని చెప్పాటండి తండ్రి. ఇదేమిటో నన్ను శిక్షించమంటే అత్తగారింట్లో ఉండమన్నాడు, ఇదెంతో ఆనందకరం కదా, చక్కగా భక్ష్యాలు భోజ్యాలు అన్నీ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు మా బావమరుదులు, మా అత్తగారు మామగారు అని చెప్పి బయలుదేరి వెళ్ళేటండి ఈ భారవి. మొదటి 3 రోజులు మంచం దిగనివ్వలేదు. అయ్యో బావగారు మీ కాళ్ళు కందిపోతాయి అన్నారు బావమరుదులు. మామగారు అత్తగారు ప్రేమగా చూశారు. ఆ తరువాత వాళ్ళు ఎవరి పనికి వాళ్ళు వెడుతున్నారు. ఇతను మాత్రం ఇంట్లో ఖాళీగా కూర్చుంటుండటంతో మొదలెట్టారు సన్నగా. ఊరికినే కూర్చోకపోతే అలా పొలం దాకా వెళ్ళి రావచ్చుగా, ఒక రోజుతో పోయేదా 6 నెలలు అని సన్నగా వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ దెప్పులన్నీ కూడా చెవిలో పట్టడం మొదలెట్టాయి.
వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు అయ్యేసరికి నరకప్రాయం అయిపోయింది జీవితం. అప్పుడు అర్థమైంది అతనికి తండ్రి తనను శిక్షించాడా లేదా అనేటువంటి విషయం. ఆ బాధలోనే ఒక చక్కని కావ్యం రచిస్తూ అందులో ఒక శ్లోకం ఉందండి. సహసా విదధీత నక్రియాం అవివేక పరమాపదాం పరం వృణుతేహి విమృశ్యకారిణ గుణలుబ్ధా స్వయమేవ సంపద. తొందరపడి ఏ పని చెయ్యకూడదు, ఆలోచించాలి. పర్వాలేదని తండ్రి చెప్పినప్పటికీ కూడా వినకుండా నేనే శిక్ష వేయించుకున్నాను, అనుభవిస్తున్నాను. ఎవరైతే తెలివిగా ఉంటారో ఆ తెలివి కలిగినటువంటి వారికి సమస్తమైనటువంటి సంపదలో కూడా వనగూరుతాయి అని శ్లోకం రాసిపెట్టాడు. అద్భుతమైన శ్లోకం. ఆ శ్లోకాన్ని ఒక వర్తకుడు చూశాటండి. కవిగారు ఈ శ్లోకం నాకు నచ్చింది, నేను పట్టుకెడతాను. సరే పట్టుకెళ్ళి అన్నాడు. ఆ శ్లోకం నచ్చి ఆ వర్తకుడు పెద్ద చక్కగా రాయించుకుని పెద్ద ఫలకం మీద రాయించి ఇంట్లో తగిలించుకున్నాడు. ఒకానొక రోజు ఆ వర్తకుడు ఇంటికి వచ్చేసరికి తన భార్యతో పాటు ఒకే శయ్య మీద కూర్చుని ఉన్నటువంటి ఒక పిల్లవాడిని, యువకుడిని చూచాడు. చూచి వీడెవడో కొత్తవాడు వచ్చి ఇలా కూర్చున్నాడు అని కోపం వచ్చి కత్తి తీసి చంపబోయేటప్పటికీ అక్కడ ఫలకం మీద కనిపించింది, సహసా విదధీత నక్రియ. తొందరపడి ఏ పని చెయ్యకూడదు. ఎవరు అని అడిగితే, ఏమండి మీకో శుభవార్త, చిన్నప్పుడు మన ఇంట్లో తప్పిపోయినటువంటి మన పిల్లవాడు తిరిగి వచ్చేశాడు అని తల్లి చెప్పింది. ఇంతకీ ఆ కుర్రవాడు సొంత కుమారుడే. అందువల్ల తొందరపడి ఏ పని చెయ్యకూడదు, ఎవరి దోషాలను వర్ణించకూడదు. ఎవరైతే ఇతరులలో గుణాన్ని చూస్తూ ఉంటారో, భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారో, సత్వగుణంతో ఉంటారో వాళ్ళు మాత్రమే పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. కాబట్టి మనం కూడా చక్కగా మనలో ఉన్నటువంటి దోషములను మనకి మనంగా ఎంచుకుంటూ ఇతరుల కోసం కాకుండా నిష్కల్మషంగా బయటకు ప్రదర్శించేదొకటి, మనస్సులో ఉన్నదొకటి కాకుండా యథాశక్తిగా స్వచ్ఛమైనటువంటి అద్దంలాగా మన మనస్సుని నిరంతరము కూడా ప్రక్షాళన చేసుకుంటూ ఆ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రులం అవుదాం ఈ మార్గశీర్ష మాసంలో. మరి గోదాదేవి ఇచ్చినటువంటి చక్కని సందేశాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఈనాడు మరొక గోపికని వాళ్ళు మేలుకొలుపుతూ ఉన్నారు. ఆ గోపిక చాలా జ్ఞానము కలిగినటువంటి గోపిక, పరమాత్మని యొక్క ఆనందాన్ని చక్కగా అనుభవిస్తూ ఉన్నది. ఆమె గాయకురాలు కూడా. ఆమె కంఠమాధుర్యం చాలా గొప్పగా ఉంటుంది. ఆమెను పిలుస్తున్నారు గోపికలంతా, అమ్మా చిలుక వంటి చక్కని కంఠధ్వని కలిగినటువంటి ఓ గోపిక, నీవు బయటకు రావలసింది, ఇంకా నిద్రిస్తావేమిటి అనంగానే అప్పుడు లోపల ఉన్నటువంటి గోపిక చెబుతోంది, అబ్బబ్బా ఎందుకు నన్ను మీరు ఇలా కఠినంగా మాట్లాడుతూ ఇబ్బంది పెడతారు, జిల్లుమని తగులుతున్నాయి మీ మాటలు నాకు, హాయిగా నేను పరమాత్మ అనుభూతిని పొందుతూ ఉంటే మీరు ఎందుకు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడతారు అని ఆమె పలుకుతూ ఉన్నది. వెంటనే ఈ గోపికలు అన్నారట, ఆహాహా నీలో ఉన్నటువంటి గొప్పతనము, నీ సామర్థ్యము, భగవంతుని యందున్నటువంటి ఆ ఏకాగ్రత ఇవన్నీ కూడా మాకు తెలుసు. అలాగే నీ మాటల్లో ఉన్నటువంటి చాతుర్యము, నైపుణ్యము కూడా తెలుసు. కాబట్టి నీవు వచ్చినట్లయితే మనందరం కలిసి భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాము అంటే వెంటనే ఆ గోపికకు మనస్సులో అర్థమైంది, ఓహో వీళ్ళంతా నేను కఠినురాల్ని, నేను గొప్పదాన్ని అంటున్నారు. నేను గొప్ప ఏమిటి? భగవంతుని దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరు అంటే నిరాడంబరంగా ఉండేవాళ్ళు. నేను వీళ్లతో కలిసి భగవన్నామస్మరణ చెయ్యకుండా ఈ రకంగా వాదులాడటం, కఠినంగా మాట్లాడడం అనేది భగవద్భక్తికి దూరం చేస్తుంది. కాబట్టి అమ్మా అలా అనకండి, మీరు కాదు నేనే కఠినురాలని, మీరు అన్నది నిజమే, నేను చాలా కఠినురాలను, కాబట్టి ఏమీ అనుకోవద్దు అంటే అప్పుడు వాళ్ళు అన్నారట, ఎందువల్ల నువ్వు ఏకాంతంగా ఉంటున్నావు, మా అందరితో కలిసి రావచ్చు కదా అంటే అప్పుడు ఆవిడ అడుగుతోందిట గోపిక, అందరూ వచ్చారా రావాల్సిన వాళ్ళంతా భక్తులంతా అంటే వచ్చారు, కావాలంటే నువ్వు వచ్చి లెక్కించుకో, బయటికి వచ్చి లెక్కించుకో అనేటప్పటికీ అప్పుడు ఆమె ఎందుట ఆ గోపిక, సరే నేను వచ్చి ఏం చేయాలో చెప్పండి అంటే అప్పుడు గోపికలు అంటున్నారు, బలవంతమైనటువంటి కువలయాపీడం అనేటువంటి గజాన్ని సంహరించినటువంటి వాడు పరమాత్మ. కంసుణ్ణి సంహరించడానికి మధురలో ప్రవేశించినటువంటి స్వామి మీద ప్రయోగించాడు ఆ కంసుడు కువలయాపీడం అనేటువంటి గజాన్ని. అది మదించి ఉన్నది.
ఆ మదించినటువంటి ఏనుగుని తన పిడికిళ్లతో దాని గర్వాన్ని, అహంకారాన్ని, మదాన్ని కూడా అణిచినటువంటి వాడు పరమాత్మ. అంత గొప్పవాడైనటువంటి పరమాత్ముని యొక్క గుణాల గురించి మనందరము కూడా చక్కగా పాడాలి, శ్రీకృష్ణుని గొప్పతనాన్ని గురించి కీర్తించాలి రమ్ము అని పిలుస్తున్నారు. అంటే ఇందులో ఈ పాసురంలో ముఖ్యంగా మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, అహంకారమును విడిచిపెట్టి ఎవరైతే పరమాత్మను సేవిస్తారో వాళ్ళు పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతారు అని గోదాదేవి మనందరికీ కూడా చక్కని సందేశాన్ని అందించింది. ఇప్పుడు భాగవతంలో ఉన్నటువంటి చక్కని ఇతివృత్తాంతాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కథ 4వ తామస మన్వంతరంలో జరిగిందిటండి. పరీక్షిన్ మహారాజుకు సుఖమహర్షి చెబుతూ ఉన్నారు. పరీక్షిన్ మహారాజు అడిగాడు, అయ్యా శ్రీ మహావిష్ణువు గజేంద్రుణ్ణి మొసలి బారి నుంచి రక్షించాడు అంటున్నారు కదా, ఆ వృత్తాంతాన్నంతా కూడా తెలియజేయండి అనేటప్పటికీ ఆ గజేంద్ర మోక్షం యొక్క కథనంతా కూడా ఆ సుఖమహర్షి వర్ణించి చెబుతూ ఉన్నారు. హరిర్యథా గజపతిం గ్రాహగ్రస్తమమూముచతు. స్వామి సుఖమహర్షి, మొసలిచే పట్టుకోబడినటువంటి ఏనుగును ఏ విధంగా పరమాత్ముడు కాపాడాడో చెప్పండి. నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే, పురుషోత్తము చే నారాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకు. నారాటము, నీరాటము, వనాటము. నీరాటము అంటే నీళ్లలో సంచరించేటువంటిది మొసలి, వనాటము అంటే వనంలో సంచరించేటువంటి ఏనుగు. అసలు ఈ రెండిటికీ కూడా యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది, ఆ రెండు ఎలా కలిసాయి, ఆ మొసలిని బారి నుంచి గజేంద్రుణ్ణి ఎలా రక్షించారో చెప్పండి అంటే, ఆసీద్ గిరివరో రాజన్ త్రికూట ఇతి విశ్రుతః క్షీరోదేనావృత శ్రీమాన్ యోజనాయుతముచ్ఛ్రితః. 1000 యోజనాల పొడవు వెడల్పు ఉన్నటువంటి త్రికూటం అనేటువంటి పర్వతం ఉన్నది. ఆ పర్వతం ఎక్కడ ఉన్నది అంటే క్షీరసాగరంలో ఉన్నది. ఆ క్షీరసాగరంలో ఉన్నటువంటి పర్వతానికి 3 శిఖరాలు ఉన్నాయి. అత్యద్భుతమైనటువంటి వనములతో, ఉపవనములతో, అడవి మృగములతో, ఉద్యానవనములతో, పుష్ప ఫలములతో సమృద్ధిగా మెరిసిపోతూ ఉన్నది ఆ పర్వత ప్రాంతం అంతా కూడా. ఆ పర్వత ప్రాంతంలో ఒక శ్రేష్టమైనటువంటి ఏనుగు ఉన్నది, తన పరివారంతో సంచరిస్తూ ఉన్నది. ఆ ఏనుగుకు ఎదురు లేదు, దివ్యమైనటువంటి పరాక్రమం కలిగినటువంటిది. తోటి ఏనుగులన్నీ కూడా ఆ ఏనుగును అనుసరించిపోతూ ఉంటాయి. నువ్వే మా నాయకుడవు అని చెప్పి కీర్తిస్తూ ఉంటాయి. సిద్ధచారణ గంధర్వ విద్యాధర మహోరగై కిన్నరై అప్సరోభిశ్చ క్రీడద్భి జుష్టకందర. దేవతలు, సిద్ధులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు మొదలుగా కలిగినటువంటి దేవతా సంఘాలన్నీ కూడా ఆ పర్వతం మీద నిత్య నివాసం ఉంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉంటారటండి. దేవతలకు నిలయమైనటువంటిది ఆ చక్కని పర్వతం. ఆ పర్వతంలో ఈ గజరాజు ఆనందంగా విహరిస్తూ తత్ర ఏకదా తద్గిరి కారణాశ్రయ కరేణుభి వారణయూధపశ్చరన్. ఆ పర్వతంలో ఉన్నటువంటి వనములన్నింటిలో, గుహలన్నింటిలో కూడా ఆడ ఏనుగులతో పాటు ఆనందంగా సంచరిస్తూ మదించి, నేను గొప్పవాణ్ణి, నా అంత పరాక్రమవంతుడు లేడు, నన్ను వీళ్ళంతా కూడా సేవిస్తున్నారు అనేటువంటి భావనతో ఆ గజేంద్రుడు హాయిగా విహరిస్తూ ఉన్నట్టు. యద్గంధమాత్రాత్ హరయో గజేంద్రాః వ్యాఘ్రాదయో వ్యాలమృగాస్స ఖడ్గాః మహోరగాశ్చాపి భయాద్రవంతి సగౌర కృష్ణాః శరభాశ్చ మరియః. ఆ ఏనుగు యొక్క కపోల భాగం నుంచి జాలువారేటువంటి, స్రవించేటువంటి ఆ మదజలము యొక్క సువాసన గనక ఏ క్రూర జంతువుకైనా తగిలినట్లయితే ఆ మాత్రంతోనే ఆ ఏనుగు వచ్చేటువంటి దారిలో అవి కనిపించకుండా అటు ఇటు పారిపోతూ ఉంటాయిటండి. అవి సామాన్యమైనటువంటి మృగాలే కాదు, సింహములైనా ఏనుగులైనా ఎంత క్రూర జంతువులైనప్పటికీ కూడా ఆ గజేంద్రుని యొక్క మదజలము యొక్క వాసన తగిలినట్లయితే అక్కడి నుంచి బయలుదేరి పారిపోతూ ఉంటాయి. ఆ విధంగా అన్నింటినీ కూడా భయపెడుతూ ఆ గజేంద్రుడు తన పరివారంతో వెడుతూ ఒకసారి బాగా దప్పిక వేసి
నీరు తాగాలి అని చెప్పి సరస్సు కోసం వెతుకుతూ ఉన్నట్టండి. ఒక సరస్సు దొరికింది, స్వచ్ఛమైనటువంటి సరస్సు. సరోనిలం పంకజ రేణు రూషితం జిఘ్రన్ విదూరాత్ మద విహ్వలేక్షణ వృతస్వయూధేన త్రిషార్దితేన తత్సరోవరో భాసం అథాగమధృతం. వికసించినటువంటి పద్మములలో ఉండేటువంటి పుప్పుడులతో ఎంతో సుగంధపూరితంగా మారిపోయినటువంటి వాయువులు వచ్చి ఆ ముక్కుకి తగులుతూ ఉన్నాయిటండి, గజేంద్రుని యొక్క ముక్కుకి. హాయిగా ఆ గంధాన్ని ఆఘ్రాణిస్తూ, ఓహో ఇక్కడ ఉన్నటువంటి సరస్సులో ఎన్నో పద్మాలు ఉన్నాయి, ఈ పద్మములలో ఉన్నటువంటి సుగంధంతో ఈ సరస్సు అంతా నిండిపోయి ఉన్నది, ఎంతో స్వచ్ఛమైనటువంటి నీరు, మన దప్పిక తీర్చుకోవడానికి, ఆనందించడానికి, జలకాలాడడానికి ఇదే సరైనటువంటి చోటు అని నిర్ణయించుకుని ఆ గజేంద్రుడు చక్కగా ఆ సరస్సులో ప్రవేశించాటండి. ప్రవేశించి తం తత్ర కశ్చిత్ నృపదైవ చోదితః గ్రాహో బలీయాంచరణే ఋషాగ్రహీత్. ఎప్పుడైతే ఆ సరస్సులో ప్రవేశించాడో కాలం కలిసి రాలేదు, ఏమరపాటుగా ఉన్నాడు. ఎప్పుడైతే వైభవాలు పెరిగాయో, అందరూ స్తోత్రాలు చేస్తున్నారో, తానే రాజును అనుకున్నాడో, తనకన్నా గొప్పవాళ్ళు లేరు అనుకున్నాడో, తనకన్నా బలమైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే తనకు దండం పెడుతున్నారో వెంటనే నేనే గొప్పవాడిని అనుకుని కొంచెం ఏమరపాటుకు లోనయ్యాడు. ఆ సరస్సులో ప్రవేశించాడు. ప్రవేశించేటప్పటికి అక్కడ ఒక పెద్ద మొసలి ఉన్నదిటండి. ఏనాడు కనిపించలేదు ఈ మొసలి. ఇన్ని రోజులు సంచరించినా ఆ గజేంద్రునికి ఇటువంటి పెద్ద మొసలి ఎక్కడా కనిపించలేదు. అతని పరాక్రమానికి ఎదురు లేదు. కాలం కలిసి రాకపోతే, కష్టాలు వచ్చినప్పుడు మనం ఎంత ప్రయత్నించినా, ఎంత సహాయం ఉన్నా, ఎన్ని సమూహాలు తోడ్పాటున్నా కూడా ఆ కష్టాన్ని మౌనంగా భరించవలసి వస్తుంది తప్ప మనని రక్షించేవాళ్ళు మాత్రం ఎవరూ కనిపించరు. ఎంత గొప్పవారికైనా ఇటువంటి సంఘటనలు జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఈ గజేంద్రుని యొక్క పరిస్థితి అలా ఉంది. ఆ సరస్సులో ప్రవేశించంగానే ఆ మొసలి కాస్త కాలు పట్టుకుందిటండి. యథాబలం సోతి బలం విచక్రమే. ఇక ఆ రెండూ కూడా పోటాపోటీగా అటు కాసేపు గజేంద్రుడు వెనక్కి లాగుతున్నాడు, నీటిలో ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి మొసలి ఏనుగుని లాగుతూ ఉన్నది. ఆ మొసలికి నీటిలో బలం ఎక్కువ కదా, ఆ బలం ఎక్కువైనటువంటి మొసలి ఆ గజేంద్రుడిని లోపలికి లాగుతూ ఉన్నది. ఈ రకమైనటువంటి సన్నివేశాన్నంతా కూడా ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు మొదలైన వారు విచిత్రంగా దర్శిస్తూ ఉన్నారు. తథామరం యూథపతింకరేణవః వికృష్యమాణం తరసా బలీయస విచుక్రుసు దీనధియో అపరే గజాః పార్ష్నిగ్రహాః తారయుతుం నశాకన్. మిగిలినటువంటి ఏనుగులన్నీ చుట్టూ మూగాయి. ఆ ఏనుగుని ఏ విధంగా అయినా సరే సరస్సులో ఇంచి బయటికి తీసుకురావాలి అనేటువంటి సంకల్పంతో ప్రయత్నిస్తున్నాయి. అవి కూడా తోడ్పడుతూ ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా కూడా ఆ మొసలి పట్టు నుంచి గజేంద్రుణ్ణి బయటికి తీసుకురావడానికి అవి కూడా సామర్థ్యం లేనివైపోయినాయి. అవన్నీ చుట్టూ చేరి బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాయి. వాటి ఏడుపు చూస్తూ ఉన్నాడు ఈ గజేంద్రుడు. అయ్యో, వీళ్ళందరూ నా చుట్టూ పరివృతమై ఉన్నారు తప్ప నాకు సహాయం చేయగలిగేటువంటి ఆ సామర్థ్యం కలిగినటువంటి వారు ఇక్కడ ఎవ్వరూ నాకు కనిపించడం లేదు. ఇంతవరకు నా జీవితంలో ఎదురు లేదు. ఏమిటి కష్టం? కరి దిగుచు మకరి సరసికి కరిదరికిని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అతలకు తల భటుల రుదుపడన్. ఈ రెండూ కూడా తమ పరాక్రమాన్ని చూపించుకుంటూ చాలా గట్టిగా పోటాపోటీగా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1000 సంవత్సరముల పాటు యుద్ధం చేశారట. ఆ యుద్ధంలో నిదానంగా గజేంద్రునిలో ఉన్నటువంటి శక్తి కాస్త పట్టు తప్పడం ప్రారంభించింది. ఆ విషయం తనకు అర్థమైపోయింది. ఎన్నో సాహస కృత్యాలు చేసి ఎన్నో గొప్ప బహుమానాలన్నీ స్వీకరించిన వాళ్ళకు కూడా ఒకానొక కాలంలో వయసు మీరిపోయిన తర్వాత లేదా కాలం కలిసి రానప్పుడు దేహం శిథిలమైపోయి ఆపదలు వచ్చినప్పుడు అప్పుడు ఆ పరమాత్ముని ధ్యానించాలి అనేటువంటి సంకల్పం వస్తుంది. సమాసహస్రం వ్యగమన్మహీపతే సప్రాణయోశ్చిత్రమమం సతామరాహ
తతో గజేంద్రస్య మనోబలౌజసాం కాలేన దీర్ఘేణ మహానభూద్వ్యయః. కాలం చాలా గడిచిపోయింది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ గజేంద్రుడు ప్రయత్నించి ఆ మొసలి పట్టు నుంచి తప్పించుకోలేకపోయాడు. తనలో ఓపిక ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు ఆ మొసలితో పోరాడాడు. నా శక్తితోనే నేను ఎలాగైనా సరే ఈ మొసలిని నిర్జించాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో, అభిమానంతో పోరాడాడు. 1000 సంవత్సరములు పోరాడినప్పటికీ కూడా అతను ఆ మొసలిని జయించలేకపోయాడు. అప్పుడు ఎవరు నన్ను రక్షిస్తారు? ఆయన ఎవరో తెలియదు. మనందరికన్నా పైన మనల్ని రక్షించేటువంటి పరమాత్ముడు ఒకడున్నాడు. మన చేతిలోనే అంతా లేదు. శరీరంలో శక్తి ఉన్నంత వరకు ఎన్ని సాధించినప్పటికీ నేను అది చేయగలిగాను, ఇది చేయగలిగాను అనుకుంటాను తప్ప, శరీరంలో ఉన్నటువంటి ఓపిక క్షీణించినప్పుడు మనకన్నా గొప్పవాళ్ళు ఎవరో ఉన్నారనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఇది సహజం. ఇప్పుడు గజేంద్రునికి కూడా అదే కలిగింది. వెంటనే పరతత్వమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఆర్తిగా, నీవు ఎవరు, ఎక్కడున్నావు, నన్ను రక్షించడానికి నీవే దిక్కు అని చెప్పి స్తోత్రం చేయడం ప్రారంభించాటండి. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ అభిధీమహి. పరమాత్మ స్వరూపుడమైనటువంటి ఓ పరుడా, నీవు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏ రూపంలో ఉన్నావు? ఇక్కడున్న వాళ్ళెవ్వరూ కూడా నన్ను రక్షించలేకపోతున్నారయ్యా. నువ్వే నాకు దిక్కు. నీవు ఎక్కడ ఉన్నా కూడా సమస్తమైన ప్రాణుల యొక్క సృష్టికి మూల కారణమైనటువంటి వాడవు నీవు. ఎందువల్లంటే నేను పరాక్రమోపేతుణ్ణి, గొప్పవాడిని అనుకున్నాను కానీ కష్టం వచ్చినప్పుడు కానీ తెలియలేదు నాకన్నా గొప్పవైన విషయాలు ఈ ప్రకృతిలో ఉన్నాయని. నాకన్నా గొప్ప విషయాలు ఉన్నాయని తెలియనంత వరకు నేనే గొప్ప అనేటువంటి భావన ఉంటుంది. ఎప్పుడైతే ఈ మొసలి రూపంలో ఆ గజేంద్రుని యొక్క అహంకారం అంతా కూడా నశించిపోతూ ఉన్నదో అప్పుడు తెలుసుకున్నాడు, మనకన్నా పైన పరమాత్ముని యొక్క రూపం ఒకటి ఉంది, మనల్ని నడిపించేటువంటి వాడు ఒకడున్నాడని అర్థమయ్యింది. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వముతానయైన వాడెవ్వడు వాని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఎవని వల్లైతే ఈ లోకాలన్నీ సృష్టింపబడుతూ ఉన్నాయో, చక్కగా నడుస్తూ ఉన్నాయో, అదేవిధంగా లయమైపోతూ ఉన్నాయో, ఈ ప్రకృతిలో ఉన్న చరాచర ప్రాణుల యందు కూడా ఏ పరమాత్ముని యొక్క స్వరూపమైతే లీనమై ఉన్నదో, అన్నిటికీ ఆధారభూతుడై ఆది మధ్యాంతరహితుడై ప్రకాశించేటువంటి వాడు, తానే అన్నీ అయి ఉన్నటువంటి పరమాత్ముడు ఎవరైతే ఉన్నారో, నాయందు కూడా ఉన్నాడో, ఆ పరమాత్ముణ్ణి నేను మనఃపూర్వకంగా శ్రద్ధగా కీర్తిస్తూ ఉన్నాను. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన్ అలోకంబగు పెంచీకటి కవ్వలనే వండు ఏకాకృతి వెలుగు అతని నే సేవింతున్. ఫలానా పదవికి నేను అధికారిని అనుకున్నాడు ఇంద్రుడు, బ్రహ్మగారు నేను సృష్టికర్తను అనుకున్నాడు. కానీ వీళ్ళందరూ కూడా ఆయా పదవులు ఎవరి వల్ల పొందారో, ఈ ప్రకృతికి అతీతంగా సమస్త దేవగణాలకు కూడా అతీతంగా ఏ పరమాత్ముడైతే ఉన్నాడో, ఆ చీకటిలో వెలుగు వంటి ఆ పరమాత్ముణ్ణి నేను సేవిస్తాను. నయస్య దేవాః ఋషయః పరం విదుః జంతు పునః కోర్హతి గంతుమీరితుం యథా నటస్యాకృతిభిర్విచేష్టితః దురత్యయానుక్రమణ సమావతు. ఎవరి కోసమైతే దేవతలు ఋషులు వీళ్ళంతా కూడా తపస్సు చేస్తూ ఆ పరబ్రహ్మను దర్శించడానికి యమనియమానులతో ప్రయత్నిస్తూ ఉంటారో, వారి అందరి యందు కూడా తాను ఉంటూ ఒక చక్కని నాట్యం చేసేవారిలాగా వివిధ భంగిమలతో తన లీలలన్నీ కూడా ప్రదర్శిస్తూ అందరినీ తన అదుపులో ఉంచుకుని నడిపించేటువంటి పరమాత్ముడు ఎవరైతే ఉన్నారో అతడే నాకు దిక్కు. ఏమి ఎవరూ కనిపించరే ఇంత ప్రార్థించిన. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండను వాడు కలడో లేడో. ఎవరైతే ఆర్తిగా పిలుస్తారో వెంటనే వాళ్ళ దగ్గరకు వచ్చి రక్షిస్తారంటారే, యోగులందరికీ కూడా ఆధారభూతుడై వారి ఏకాగ్రతను నిలిపేటువంటి వాడా పరమాత్ముడే అంటారే,
దిక్కులంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు అతనే అంటారే, అటువంటి పరమాత్ముడు ఇంతగా నేను ప్రార్థించినా కూడా కనిపించడం లేదు. అసలు పరమాత్ముడు ఉన్నాడా లేదా అనేటువంటి ఒకంత సందేహం కలిగి ఇక సర్వాత్మన ప్రపత్తి శరణాగతి చేస్తూ ఉన్నాడు. లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే, ప్రాణంబులుంఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే, తను ఉండ శంసమంబయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నింపదగుల్ దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. నాలో శక్తి లేదయ్యా, నాలో ఉన్నటువంటి శక్తి అంతా క్షీణించిపోయింది, అలిసిపోయాను నేను పోరాడి. ఈ సంసారంలో కూడా వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా అనుభవిస్తూ ఆ ఆపదలన్నింటినీ కూడా దాటడానికి ప్రయత్నించి అలిసిపోయానయ్యా, నీవే నన్ను రక్షించు అని పరమాత్ముణ్ణి మనం చక్కగా ప్రార్థన చేయాలి నిష్కల్మషమైనటువంటి మనస్సుతో. అటువంటి వారికి శ్రీ మహావిష్ణువు తప్పక అనుగ్రహాన్ని అందిస్తాడు. ఇదిగో నా ధైర్యం అంతా పోయింది, ఈ ప్రాణాలు పోయేలా ఉన్నాయి, శరీరం అంతా అలిసిపోయిందయ్యా, ఎంతో కష్టంగా ఉంది, నన్ను రక్షించేవారు ఈ కనుచూపు మేరలో లేరు, రక్షించగలిగిన వాడవు నీవే, నీవెలా ఉంటావో కూడా నాకు తెలియదు, కానీ అన్నిటికన్నా గొప్పవానిగా ఎవరైతే కీర్తింపబడతారో ఆ పరమాత్మను నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను. రావయ్యా ఈశ్వర రక్షకుడా, మంగళప్రదమైనటువంటి స్వరూపం కలిగినటువంటి ఓ పరమాత్మ వచ్చి నన్ను రక్షించు అని చెప్పి ఆ గజేంద్రుడు ఆర్తిగా ఆ పరమాత్మను పిలిచేటప్పటికీ తం తద్వదార్థముపలభ్య జగన్నివాస స్తోత్రం నిశమ్య దివిజైః సహ సంస్తువద్భిః ఛందోమయేన గరుడేన సమూహ్యమానః చక్రాయుధో అభ్యగమత్ ఆసుయతో గజేంద్రః. ఈ రకంగా ఆర్తితో పిలిచేటప్పటికీ హరి అనేటువంటి పేరుతో ప్రసిద్ధుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆ ఏనుగు యొక్క ఆర్తితో కూడినటువంటి ఆ స్వరాన్ని విన్నటువంటి వాడై దేవతలందరి చేత స్తుతింపబడుతూ గరుడ వాహనాన్ని అధిరోహించి అలా బయలుదేరి ఒక్కసారిగా గజేంద్రుడు ఉన్నటువంటి ప్రదేశానికి వస్తూ ఉన్నట్టండి. సోంతస్సరస్యురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్మతి హరింఖ ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబుజకరంగిరిమాహ కృత్స్రాత్ నారాయణాఖిల గురో భగవన్నమస్తే. ఈ ఒక పక్క ఏనుగు, ఆ గజేంద్రుడు మొసలితో పోరాడుతూనే ఉన్నాడు, ఆర్తిగా స్వామిని ప్రార్థిస్తూనే ఉన్నాడు. అల్లంత దూరంలో స్వామి గరుడ వాహనాన్ని అధిరోహించి వస్తూ ఉండేటప్పటికీ చూచాడు గజేంద్రుడు. ఆహా, పరమాత్మ నా కోసం నన్ను రక్షించడానికి వస్తున్నాడు అనేటువంటి ఆర్తితో ఆ సరస్సులో ఉన్నటువంటి ఒక చక్కని పద్మాన్ని తన తొండంతో పైకి తీసి స్వామికి సర్వాత్మన సమర్పణ చేస్తున్నట్లుగా మనస్సులో భావన చేస్తూ, ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష విదూర కుయ్యో కవియోగ వంద్య సుగుణోత్తమా, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే. లక్ష్మీదేవిని హృదయమునందు నివసింపజేసుకున్నటువంటి ఓ పరమాత్మ, స్వార్థము పరార్థమనేది లేకుండా అందరినీ సమానంగా చూచేటువంటి ఓ పరమ పురుష, సమస్తమైన యోగుల చేత స్తోత్రం చేయబడేటువంటి స్వరూప గుణ విభవములు కలిగినటువంటి వాడా, శరణన్నటువంటి వారిని రక్షించేటువంటి గుణమున్నటువంటి ఓ పరమాత్మ, స్వచ్ఛమైనటువంటి హృదయం కలిగిన వాడా, నన్ను కరుణించు, రక్షించు అని చెప్పి ఆ పద్మాన్ని స్వామికి సమర్పిస్తూ ఆర్తిగా ఆ విష్ణువుని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ బయలుదేరి వచ్చాటండి. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అనకుయాలించి సంరంభియై. ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్ముడు చక్కగా
చంద్రకాంతమణులతో ఏర్పాటు చేయబడినటువంటి శిల మీద కలువ పూలన్నీ కూడా పరిచి ఉంటే ఆ శయ్య మీద శ్రీదేవితో పాటు చక్కగా సరస సల్లాపములాడుతూ ఉండేటువంటి ఆ పరమాత్ముడు ఈ ఆర్తిని విన్నటువంటి వాడై అక్కడి నుంచి బయలుదేరి గజేంద్రుని రక్షించటానికి వచ్చాడు. ఆ వృత్తాంతాన్ని మళ్ళీ మనం చక్కగా తెలుసుకుందాం. ఇప్పుడు చక్కని శ్లోకాలన్నీ కూడా పారాయణ చేద్దాం. నమో మత్స్య కూర్మాది నానాస్వరూపైః సదా భక్త కార్యోద్యతాయ ఆర్తిహంత్రే విధాత్రాది సర్గస్థితి ధ్వంసకర్త్రే గదాశంఖ పద్మారిహస్తాయ తేస్తు రమావల్లభాయ అసురాణాం నిహంత్రే భుజంగారియానాయ పీతాంబరాయ మఖాదిక్రియాపాకకర్త్రే వికర్త్రే శరణ్యాయ తస్మై నతాస్మః నతాస్మః నమో దైత్య సంతాపిత అమర్త్య దుఃఖ అచల ధ్వంస దంభోలయే విష్ణవేతే భుజంగేశ తల్పే శయానాయ అర్కచంద్రద్వినేత్రాయ తస్మై నతాస్మః నతాస్మః. అసురులచే దుఃఖాలు పొందేటువంటి దేవతలను రక్షించేటువంటి ఓ పరమాత్మ మత్స్యకూర్మాది అవతారములన్నీ ధరించి లోకములను రక్షించేటువంటి శంఖ చక్ర గదా మొదలైనటువంటి దివ్యమైన శారంగాది ఆయుధములు ధరించిన ఓ శ్రీ మహావిష్ణు మమ్మల్ని రక్షించు అని చెప్పి చక్కగా మనం స్వామిని కీర్తించాం. ఇప్పుడు మార్కండేయ కృత వెంకటేశ్వర స్వామి యొక్క కవచాన్ని స్తోత్రం చేద్దాం. అథ మార్కండేయ కృత వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం మార్కండేయ ఉవాచ నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషః వెంకటేశ శిరోవతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః ఆకాశరాట్సురానాథః ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమః పాయాత్ దేహం మే వెంకటేశ్వరః సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు య ఏతద్వజ్ర కవచం అభేద్యం వెంకటేశితుః సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయః ఇతి మార్కండేయ కృత వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం. ఈ లోకంలో ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా పరమాత్ముడే. సహస్రశీర్షా పురుష అని వర్ణించినట్లుగా అటువంటి స్వామి నిరంతరము సర్వకాల సర్వావస్థల యందు మనందరినీ కూడా రక్షించాలని ఆ స్వామి చక్కని వెంకటేశ్వర కవచ స్తోత్రాన్ని మనం పారాయణ చేశాం. ఇప్పుడు క్షమా ప్రార్థన. అథ క్షమా ప్రార్థన.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ